హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఒకసారి మన తోటను చూడండి, మిరప తోటని. ఎందుకంటే దగ్గర గనుపులతో విపరీతమైన కాయ సెట్టింగ్ కావడానికి, అలాగనే చిక్కటి కాప్ సెట్టింగ్ కావడానికి, అలాగనే ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు రెండో స్టెప్పింగ్ కోసం నేను ఎలాంటి మందు స్ప్రే చేశాను, ఈ కాప్ సెట్టింగ్ కోసం ఏ మందు స్ప్రే చేస్తే ఇలా కాప్ సెట్ అయింది, అలాగనే పూత విపరీతంగా రావడానికి ఏ మందు స్ప్రే చేసుకున్నామో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ నండి. నేను ఫస్ట్ వచ్చేసరికి మా అగ్రి సైన్స్ కంపెనీ వాళ్ళైతే డైనామిక్ అనే మందుని స్ప్రే చేసిన. ఇది వచ్చేసరికి ఫస్ట్ మందు స్ప్రే చేసినప్పుడు విపరీతమైన గ్రోతింగ్ వచ్చింది, అలాగనే సైడ్ బ్రాంచెస్ వచ్చింది, అలాగనే నల్లి ఉన్నది, నల్లి కూడా క్లియర్ అయ్యి, అలాగనే పూతల పురుగు కూడా క్లియర్ అయ్యి మంచి షైనింగ్గా నిగనిగలాడుతూ వచ్చింది. దాంతో ఎక్స్ట్రా ఫ్లవర్, ఎందుకంటే ఇప్పటికి మనం నల్లి కంట్రోల్ చేసినప్పుడు పూత రావాలి కదా, పూత వచ్చిన దానికి కాఫీ సెట్టింగ్ కావాలి కదా, వచ్చిన ప్రతి పూతను డ్రాప్ కాకుండా ఉంచడానికి, అలాగనే పిందె రూపంలో అయిపోవడానికి, కాయ సైజు పెరగడానికి ఎక్స్ట్రా ఫ్లవర్ అనే మందు రియా బయోలాజికల్ మందు వాళ్ళది ఈ రెండు కాంబినేషన్లో మందు స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్లో. అది ఆ కాప్ సెట్టింగ్ కొరకు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ నాకు నల్లి అటాక్ అవుతుంది, అక్కడక్కడ నల్లి అటాక్ అవుతుంది కాబట్టి ఇవాళ కూడా సెకండ్ స్టెప్పింగ్ రావాలి. నాకు మళ్ళీ ఒక కాప్ సెట్టింగ్ కావాలి. ఒక 10 గంటల కాప్ సెట్ అయితే మనకు కూడా మంచి దిగుబడి అని ఆశించవచ్చు. కాబట్టి నేను మళ్ళీ అదే ఎక్స్ట్రా ఫ్లవర్ డైనామిక్ అనే మందు స్ప్రే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మన క్రాప్ అండి, 2 ఎకరాల క్రాప్. ఎక్కడ చూసినా ఇప్పటికే ఫ్లవరింగ్తో ఉంది. ఈ ఫ్లవరింగ్ డ్రాప్ కావద్దు, నల్లి వస్తుంది, ఆ నల్లిని కూడా క్లియర్ చేయాలి. పైన వచ్చిన ప్రతి పూత కూడా పిందెకైపోవడానికి కోసం అలాగనే డైనామిక్ను ఎక్స్ట్రా ఫ్లవర్ ఈ రెండు మందు స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. డైనామిక్ను ఎక్స్ట్రా ఫ్లవరు ఈ రెండు మందులు దేని పనిచేస్తాయంటే, కొసలు మాడిపోయిన దానికి, ఎర్ర నల్లికి, పూతల పురుగుకి, నల్ల తామరకి, గజ్జి ముడతకి, అలాగే ముడత క్లియర్ అవ్వడానికి, ఇస్త్రీ చేసి అవ్వడానికి, గ్రోతింగ్ రావడానికి సెకండ్ స్టెప్పింగ్ కోసం అయితే వరకు అయితే తోటలు వెనక నల్లులు వచ్చి గోధుమ కలర్ ఆకుల భాగంలో గోధుమ కలంలో రావడం, కానీ నా తోటలో అలా సమస్య లేదు. కాబట్టి నేను ఇంకో కాప్ సెట్టింగ్ కోసం సెకండ్ స్టెప్పింగ్ కోసం నేను డైనామిక్ను అలాగనే ఎక్స్ట్రా ఫ్లవర్ అనే మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఎకరాకు వచ్చేసరికి 250 ml, ఇది వచ్చేసరికి 100 ml. ఈ రెండు కాంబినేషన్ మందు స్ప్రే చేస్తే, ఈ రెండు కాంబినేషన్లో మందు స్ప్రే చేస్తేనే మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. పచ్చి పూత కూడా విపరీతంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కాప్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా జనవరి నెల ఇది మనం స్ప్రే చేసినప్పుడు విపరీతం పూత వస్తుంది. పూత వచ్చినప్పుడు పూతను ఎలా నిలబెట్టుకోవాలంటే, తర్వాత దాని మీద ఎలాంటి స్ప్రే చేసుకుంటే బోరాను డెలికేట్ మందు స్ప్రే చేస్తే వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ కాకుండా కాయ రూపంలో అయి మంచి కాప్ సెట్టింగ్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో బై, ధన్యవాదాలండి.